గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. పొద్దున్నే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇదిగోండి, మా బాత్రూంలోనే చేయాలని చెప్పానా ఇల్లు. ఫ్రెండ్స్ అమ్మ అయితే బ్రష్ చేస్తుంది. వెళ్ళిబెట్ట. నేను వెజిటేబుల్స్ అవి తీసుకొద్దామని చెప్పేసి పొద్దున్నే వాళ్ళ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి. అదర్ వర్క్ అయితే నాకు ఉందన్నమాట, అది చూసుకోవాలి నేను. సో పనులు వచ్చే ముందే ఇవన్నీ పనులు కానిచ్చుకుంటే అటు పనులకు టీ ఇచ్చేసిన తర్వాత నా పని నేను చేసుకుంటాను. ఆ పని ఏంటనేది ముందు వీడియోలో అయితే చూపిస్తాను. చలో మనం వెళ్ళి కూరగాయలు తీసుకొని వద్దాం. నాగినే వెళ్తారు. నేను తక్కువ పొద్దున్నే లేచామనుకోండి 6:30కి అట్లా కూరగాయల బండి వస్తుంది అనమాట, అప్పుడు తీసుకోవచ్చు. కానీ నాకు అసలు మెలకు రాలేదు ఇవాళ. లేట్గానే లేచాను, కానీ తొందరగా ఫాస్ట్గా పనులు కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి. ఈరోజు కాదు, రేపు ఈ ఇంటిది గృహప్రవేశం. సుజాత ఆంటీ వాళ్ళకి. ఆంటీ హడావిడి, ఆంటీ అసలు హడావిడి అయిపోతుంది కదా సుజాత ఆంటీ. ఆంటీ మీదెప్పుడు? ఆంటీ మీదెప్పుడు గృహప్రవేశం? ఇదిగో ఈ ఇల్లు కూడా గృహప్రవేశం వాళ్ళ టైం ఉంది. ఈయన మా అన్నయ్య. చిక్కుడుకాయలు తీసుకున్నాను, బాగున్నాయి. కేజీ తీసుకున్నాను, ఫ్రై చేస్తే ఇష్టంగా తింటాడు ఆగి. ఏనాంటి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కూర్చుండిపోయారు. ఇదిగోండి, ఇది ఆగేసేయాలి. ఇప్పుడు అనుకుంటున్నాం అమ్మాయి అంతోనే ఆయన ఇచ్చాడు, మార్చండి లెక్క. అదిగోండి మా వాళ్ళు అక్కడ ఉన్నారు, వాటరింగ్ చేస్తున్నారు అనమాట. రండి రండి. జై బింది, మా అత్తయ్య బింది. అది ఆంటీ అంటున్నారు గృహప్రవేశం అది చెప్తున్నారు. ఈ రోజు నైట్ ఇళ్లలోకి వెళ్తారు. శనివారం మధ్యాహ్నం భోజనాలు, ఆదివారం కక్క ముక్క, సోమవారం సినిమా తీసుకెళ్తారు. కక్క ముక్కలు బెటర్గా ఆంటీ. మీరు పప్పన్నాలేగా. అదే అది, కానీ మాకైతే ఎంట్రీతోనే కక్క ముక్కలు కావాలి ఫస్ట్ రోజే. ఎప్పుడని ఏం లేదు, అమ్మడానికి శారీసే, ఒట్టి శారీసే. మంచి పని చేశానంట. వావ్, రా, స్కూల్కి టైం అవుతుంది, ఇప్పటికే లేట్ అయిపోయింది. దాదా ఆ ఎడ్జిలో మాకు ఇరుగుతాయి. మమ్మీ ఏం చేస్తున్నా? నీకే పాలు వేడి చేస్తాను బేట. పప్పకి చాయ్, నీకు పాలు, మీ చెల్లికి పాలు. ముందు మీకు పాలు వేడి చేశాక చాయ్ పెట్టుకుంటా ఇందులో. ఇంకా ఏంటి ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నావు నువ్వు? బాగా రాస్తున్నా. ఇవాళ అయిపోతాయి ఎగ్జామ్స్. రేపు సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ కదా కదా. హాలిడేసా? 2 days హాలిడేసే కదా, అవునా కదా? అవును. హాలిడేస్ అంటే సమ్మర్ హాలిడేస్ లా ఫీల్ అయ్యావా ఏంటి నువ్వు? అబ్బా, హాలిడేస్ అన్నావుగా. హాలిడేస్ అన్న 2 days ని కూడా హాలిడేస్ అంటారు కదా. 1 day ఉంటే హాలిడే అంటారు, 2 days ఉంటే ఇంకెక్కువ రోజులను కూడా హాలిడేస్ అంటారు. ఓకే. చాయ్ వర్కర్స్ కూడా పెట్టేసావా? ఎంత ముద్దుగా తాగుతుంది, ఇట్లా పోసుకుంటుంది అని తాగుతుంది, మంచిగా అనిపించింది. అదో చూడు, లేపొద్దంటే లేపడానికి వెళ్ళేది. షో ఈయనది ప్రిన్స్ అమ్మ, అమ్మమ్మ అవును లేపుతారు. వర్కర్స్కి మాకు కూడా చాయ్ అయిపోయిందండి. ఏ కొడతా దప్పా. కామెంట్ చేయకపోతే కొడతా, లైక్ చేయకపోతే కొడతా. లైక్ చేయండి. షుప్పు ఉందని చెప్పు. షుప్పు జా దిశ
మీకు అందరికి అర్థమైందని అనుకుంటున్నాను శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశానని చెప్పేసి. చాలామంది సబ్స్క్రైబర్స్ నన్ను అడిగారనమాట, మీరు చెయ్యండి, మీరు చేస్తే మీకు ₹1 ఉంటుందని. నా ఆర్థిక పరిస్థితిని గురించి ఆలోచించి చాలామంది సజెస్ట్ చేశారు. సో MBA చదివి ఏంటక్క ఖాళీగా ఉంటున్నావు అని చెప్పేసి కూడా కొంతమంది పెట్టారు. కానీ 2 చిన్నపిల్లలు, ఇంట్లో ఎవరు సపోర్ట్ లేకుండా నేను బయటికి వెళ్ళి అయితే జాబ్ ఏం చేసుకోలేను. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో ఉండే, కానీ మా వారు కొంచెం వద్దు చేసుకోలేము, చిన్నపిల్లలు, కొన్ని రోజులు ఆగి చేద్దామని మొత్తానికి వాళ్ళకైతే ఓకే అంటే నేను తెచ్చుకున్నాను స్టాక్. నేనే వెళ్ళి మార్కెట్లో చూసి క్వాలిటీ చూసి తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీ అయితే తీసుకుని వచ్చాను. ట్రెండింగ్ శారీసే తీసుకున్నాను. వాటికి సంబంధించిన అప్డేట్స్ మొత్తం నేను అనునాగి ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆ ఛానల్ అందరికీ తెలుసు, మోస్ట్లీ తెలియని వాళ్ళ కోసం ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తున్నాను. చిన్న షార్ట్ అయితే పోస్ట్ చేశాను. నేను ఫుల్ వీడియో చేసి ఏ శారీస్ తెచ్చాను, క్వాలిటీ ఎలా ఉంది అనేది ఫుల్ వీడియో అయితే చేసి చూపిస్తాను. సో దానికి సంబంధించిన వాట్సాప్ నెంబరు అవన్నీ ఇస్తాను. ఒకసారి అయితే చూడండి. క్వాలిటీ నచ్చి మీకు తక్కువ ప్రైస్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ కదా, ఇప్పటివరకు ఎవరు బోని కొట్టలేదు. ఎవరు ఫస్ట్ బోని కొడతారో చూడాలి. చూసి వాళ్ళ పేర్లు అయితే అనౌన్స్ చేస్తాను. ఒక్కసారి వచ్చినవి ఉంటాయి, ఒక 2-3 ఉంటాయి. సో కొన్ని నెంబర్లు అయితే అనుకున్నాను ఫస్ట్ కేటగిరీ కింద తీసుకొని వాళ్ళకైతే స్పెషల్గా ట్రీట్ చేస్తాను, వీడియోలో చెప్తాను. అండ్ సర్ప్రైజింగ్గా కూడా చిన్న గిఫ్ట్లు అయితే ఇద్దాం అనుకుంటున్నాను. సో తప్పకుండా చూసి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా నా బ్లాగ్ విషయానికి వస్తే వస్తూ చిక్కుడుగాయలు తీసుకొచ్చాను ఇవాళ కొట్టు దగ్గర నుంచి. ఆ చిక్కుడుగాయలన్నీ అయితే ఒలుస్తున్నాను. లక్కుడికి స్నానం చేయించాను, ప్రిన్స్ అమ్మకి పాలు పట్టేసి ఇంకా ఆమె కూడా సున్నుండ తినిపించేసి, వీడికి సున్నుండ తినిపిస్తుంటే వద్దన్నాడు. ఇంకా ఆమెకి స్నాక్ కూడా అదే కావాలని చెప్పేసి అంటే సరే అని అది కూడా ఇచ్చాను. ఆమెనైతే స్కూల్లో దింపేసి రావడానికి నాగి అయితే వెళ్ళారు. ఇంకా నేను చిక్కుడుగాయలన్నీ ఒలుస్తూ ఉన్నాను. వీడి డ్రెస్ తీయమని గోల చేస్తే సరే అని ఇంకా డ్రెస్ తీసేసాను. అప్పుడు కూల్గా ఉన్నాడు అనమాట. వాడికి బట్టలు బరువు అయిపోతున్నాయి. ఓన్లీ టీషర్ట్లు వేసుకుంటున్నాడు. ఈ మధ్య అది కూడా లేదు. బాగా ఉగ్గదీస్తుందండి, వర్షం పడేలా ఉంటుంది కదా, అందుకే ఉక్కపోస్తుంది. సరేలే బిడ్డ ఇబ్బంది పడుతుందిలే అని చెప్పేసి ఇంకా అవైతే తీసేసాను. చిక్కుడుకాయలు కేజీ తీసుకున్నాను. మా వారికి ఫ్రై చేస్తే చాలా ఇష్టం అనమాట. అందుకే ఎప్పుడు తీసుకున్నా ఫ్రైకి అయితే కేజీ తీసుకుంటాను. కర్రీకి అయితే హాఫ్ కేజీ సపరేట్ చేసి అయితే అలా చేస్తాను అనమాట. ఇంకా చిక్కుడుకాయలన్నీ ఒలవడం అయిపోయిన తర్వాత స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వంట కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది అనుకోండి. నేను తెచ్చిన శారీస్ అని మీకు చూపించడానికి నాకు టైం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా నాకు బాధ్యత పెరిగిందనమాట. వీడియోస్ వ్లాగ్స్ ఇక్కడ పోస్ట్ చేసుకోవాలి, శారీస్ బిజినెస్ చూసుకోవాలి, 2 చంటి పిల్లల్ని చూసుకోవాలి, ఇంటి వర్క్ జరుగుతుంది కదా అది కూడా చేసుకోవాలి. సపోర్ట్ చేయండి ప్లీజ్, డిస్కరేజ్ చేయకండి. చేస్తారు ఏదో అవుతుంది అని కాదు, నేను నా వంతుగా రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను అంతే. నన్ను అయితే అర్థం చేసుకోండి. ఇంకా పెట్టుబడికి అయితే నేను కొంచెం అప్పే తెచ్చుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు అది అప్పు అవ్వచ్చు, ముందు అవే కొంచెం తీర్పుకోగలను. నా చేయి తిరిగిందంటే ఇంకా అదేముండదు అన్న ఉద్దేశంతోనైతే చేసుకున్నాను. ఇది కూడా అన్నం ఒక పక్కన పొయ్యి మీద పెట్టేసుకున్నాను. కర్రీకి అయితే చిక్కుడుకాయలు ఉడకబెట్టుతున్నాను. ఇలా అయితే ఫ్రై కొంచెం క్రిస్పీగా వస్తుంది, మా వారికి ఇష్టం అనమాట. అందుకే చిక్కుడుకాయలు ఉడకబెట్టిన తర్వాతనే ఫ్రై చేస్తాను. అమ్మమ్మ వీళ్ళైతే అసలు ఉడకబెట్టరు, డైరెక్ట్ వండేస్తారు. ఆయన కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా నాయకి ఇంకొంచెం క్రిస్పీగా కావాలని చెప్పేసి ఇలా ఉడకబెట్టేస్తాను. ఇవి పొయ్యి మీద పెట్టేసి వెళ్ళి ఇంకా తలస్నానం అయితే చేసి వచ్చాను. శ్రావణ శుక్రవారం రోజు నా బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కొత్తింట్లో కొత్త బిజినెస్ అనమాట. దానికి సంబంధించిన వీడియో అయితే చూసి సపోర్ట్ చేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి. మా వారు అదే మాట్లాడుతున్నారు. స్టార్టింగ్ నుంచి నేను అడిగినప్పటి నుంచి నాగి వద్దు అని వస్తూ ఉండే. ఈసారి ఏంటో ఇంకా నేను ఎన్నిసార్లు అడుగుతున్నాను, ఇంతమంది అదే నేను ఓపెన్గా చెప్తున్నాను. చాలామంది స్టార్ట్ చేశారు. ఇంకా నాకు అరే వాళ్ళంతా చేస్తున్నారు కదా చేద్దాం మనం కూడా అన్న ఉద్దేశంతో నేనైతే స్టార్ట్ చేశాను. ఇంకా నేనైతే ద బెస్టే ఇస్తాను నేను మీకు. అలానే అందరు ఇవ్వట్లేదు అని కాదు, నేను నా గురించే చెప్తున్నాను. సో అందరూ స్టార్ట్ చేస్తున్నారు, మనం కూడా చేద్దాము. ఇంకా మా ఇంట్లోకి వెళ్ళడానికి నేనైతే ఖచ్చితంగా ఇల్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసేదాన్ని. ఇప్పుడు ఎర్లీగా స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇల్లు లేట్ అయిపోతుంది. ఈ లోపే బోనాలు అయిపోతాయి, శ్రావణ మాసము, వరలక్ష్మి వ్రతాలు, రాఖీ పౌర్ణమిలు, ఇంక ఇలా పండుగలు, పబ్బాలు, గృహప్రవేశాలు ఇవన్నీ అయిపోతాయి. తర్వాత స్టార్ట్ చేసిన ఉపయోగం ఏమి ఉండదు. ఈ టైంలో తీసుకున్న వాళ్ళకి క్వాలిటీ నచ్చితే రెగ్యులర్గా తీసుకుంటారన్న ఉద్దేశంతో ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఏమో అండి, నిజంగా చాలా టెన్షన్గా ఉన్నాను. లేదు సపోర్ట్ చేస్తారు, మంచి గ్రోతే ఉంటుంది, ఏం అవ్వదు అని చెప్పేసి ధైర్యంగా కూడా ఉన్నాను. మళ్ళీ వస్తాయి. ఇంకా ఇప్పుడు ఇదొకటి తీసుకున్నాను, ఇదొక స్టెప్ వేసానంటే
చాలామంది అంటారు అన్న భయం కూడా ఉందన్నమాట. సో అన్నిటినీ తట్టుకొని నేను స్టార్ట్ చేసి ముందుకు వచ్చాను. ఇంకా దీని గురించి కూడా ఎక్కువగా మాట్లాడి బాధపడొద్దు, ఇంకా దాని గురించి ఆలోచించొద్దు. సో మైండ్లో నుంచి అయితే ఇది తీసేస్తున్నాను. కానీ నా మైండ్లో ఇది రన్ అయింది అనేది మాత్రం మీతో షేర్ చేసుకోవాలి కదా, అలా షేర్ చేసుకున్నాను అంతే. ఇంకా చిక్కుడుకాయలన్నీ ఉడకబెట్టేసాను కదా, నీళ్ళైతే అన్నీ ఉంపేసి మళ్ళీ పసుపు ఉప్పేసి అయితే మంచిగా మగ్గబెడుతున్నాను. మూత పెట్టొద్దు అండ్ సిమ్లో పెట్టొద్దు అనమాట. ఇది క్రిస్పీగా రావాలంటే హైలో ఉంచాలి అండ్ మూత తీసే ఉంచి మంచిగా వేపుకుంటూ ఉండాలన్నమాట. మా వారికి ఈ కూర చేసేసి వరుసగా పెట్టైనా తింటాడనమాట. ఆయనకు అంత ఇష్టము. చిక్కుడుకాయల సీజన్ మొత్తం ఇంకా చిక్కుడుకాయలు మోస్ట్లీ వండుతూనే ఉంటాను. ఇంకా అలా చిక్కుడుకాయల కూర మా ఇంట్లో అనమాట. ఇంత కేజీ వండాను కదా, మాకు పొద్దున సాయంత్రం అయిపోతూనే ఉంటుంది. అందరికీ ఇష్టమే మా ఇంట్లో, ఇంకా నాకు ప్రిన్సమ్మకు కూడా అనమాట. ఇదిగోండి తల అయితే అసలు ఆరట్లేదు. మన ఇంట్లో ఇది ఉంది కదా, అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్. సో ఇదైతే యూజ్ చేసి నేనైతే హెయిర్ డ్రై చేసుకుంటున్నాను. ఇది సిలికాన్ బ్రష్తో వస్తుంది అండ్ మనకు ఆన్ ఆఫ్ బటన్ అయితే కింద ఉంటుంది. ఎక్కువ ఏమంటారు, తక్కువ ఎక్కువ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. ఇదేంటంటే చక్కగా స్ట్రైట్ చేస్తుంది హెయిర్ని, వాల్యూమ్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. ఇంకా తొందరగా డ్రై అయిపోతుంది. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది. చక్కగా హెయిర్కి అయితే హీటింగ్ స్ప్రే యూజ్ చేసేసి మంచిగా ఇదైతే వాడచ్చు అనమాట. మనకి పట్టుకోవడానికి అనుగుణంగా మంచి గ్రిప్ కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది బ్రష్ అనేది. సో ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికంటే అక్కడికి కూడా. అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అనమాట. హెయిర్ని డ్రై చేస్తుంది, వాల్యూమ్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది అండ్ చిక్కులు పోతాయి, టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. నాకు ఈ ప్రోడక్ట్ బాగా ఇష్టము. నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను కదా, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీలో కూర కదా, అవ్వడానికి టైం పడతా ఉంది. ఈ లోపు రెడీ అయిందంతా వేస్ట్ అయిపోతుంది, చెమటలు గారుతూ ఉన్నాయి అనమాట. తొందరగా అయిపోతే బాగున్నాను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా కారం వేయలేదు. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఫైనల్గా కారం వేసి అలా మగ్గబెట్టేసి వెంటనే దింపేస్తాను. సో దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా ప్రిన్సమ్మ క్యారేజ్ ఇచ్చేసాం అనుకోండి, ఇంకా నాకేం వర్క్ అయితే ఉండదన్నమాట. మొత్తానికి అయితే రెడీ అయిపోయాక చెమటలు అనిపిస్తూ ఉంది. ఇంకా మా ఆయన దాని గురించి రెడీ అయ్యాక వంట చేస్తే ఇలా ఉంది, రేపటి నుంచి వంట కంప్లీట్ అయిపోవాలి అని అంటే, అమ్మో అసలు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయగానే మాటలు కొత్తగా వస్తున్నాయి అదిగా ఇది కానీ కావాలని వెటకారం చేసి నన్ను ఏడిపిస్తూ ఉండే అనమాట. ఇంక ఇది నువ్వు చూసుకొని అయినా నేను వెళ్తానని చెప్పేసి కర్రీ మా ఆయనకి అప్పచెప్పేసి ఇంకా స్టాక్ అంతా తీసుకొని అయితే నేను పైన కొత్త ఇంటికి అయితే తీసుకొని వెళ్తున్నాను. ఈరోజు పక్క వాళ్ళు వచ్చారు, పదాను మేము వస్తామని అన్నారు. ఇంకా పిల్లలు కూడా పట్టుకుంటా ఉంటే వదిలేసి ఇంకా మేమైతే వెళ్ళామన్నమాట. మళ్ళీ కూడా ఏడుస్తూ ఉండే అనమాట, నేను వస్తా అని. వద్దుమా మేము వెళ్ళొస్తాం, పైకి ఎక్కాలి కదా, వద్దని చెప్పేసి ఇంకా నేనే వెళ్ళి పైన అంతా క్లీన్ చేసుకొని ఆ స్టాక్ పెట్టేశాను. ఆల్రెడీ క్లీన్ చేశాను, కాకపోతే ఇంకొంచెం మ్యాట్ అది వేయాల్సి ఉంటే అవంతా వేసేసి పెట్టేసి వచ్చాను. ఇంకా తర్వాత అన్నం అయితే తిన్నాను. ఫ్రెండ్స్ భోజనం అయితే చేసేసాను, భోజనం చేసేసాను. మ్యాగీ ఇంకా తింటున్నారు. ఇవన్నీ సర్దేశాము నిన్న మొత్తము తూడ్చేసి చక్కగా సర్దేశాము. ఇప్పుడు పైకి ఎక్కిచ్చేసి సన్ సైడ్ మీదకి ఒక క్లాత్ అనేది కప్పేస్తానమాట. నేనైతే రెడీ అయిపోయాను. ఎందుకు అనంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, నిన్న గుడ్ న్యూస్ అన్నాను కదా. అదేంటిదంటే ఇదిగోండి శారీస్ అయితే తెప్పించాను. అసాయిస్తున్నారు, ఒక్క నిమిషం మళ్ళీ చేస్తానండి, వీడియో కంటిన్యూ చేస్తా. ఫ్రెండ్స్ నిన్న చాలామందిని ఒక గుడ్ న్యూస్ ఉంది గెస్ట్ చేయండి అని అంటే చాలామంది గెస్ట్ చేశారు. అంటే చాలా తక్కువ మంది గెస్ట్ చేశారు, బట్ కరెక్ట్గా గెస్ట్ చేశారు. ఎక్కువ మంది ప్రెగ్నెంట్ అని చెప్పేసి పెట్టారు. అది కాదండి, అండ్ అవార్డ్ ఫంక్షన్ అని చెప్పేసి అన్నారు. అది కాదండి. చెప్పాలనుకున్న గుడ్ న్యూస్ ఏంటంటే మేము పెట్టిన బిజినెస్ గురించి వచ్చేసింది ముందే. సో నేను శారీస్ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను. ఎందుకు స్టార్ట్ చేశాను, అందరూ స్టార్ట్ చేస్తున్నారు, మీరు స్టార్ట్ చేశారు, ఏందమ్మా ఇది అది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఈ థాట్ అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది. దీనికి సంబంధించిన వీడియో కూడా తీసాను. స్టాక్ అంతా సర్దుకునేటప్పుడు ఆ వీడియో అనేది అనునాగిలో పోస్ట్ చేస్తూ ఉంటాను, చూడండి. మీ ప్రోత్సాహంతోనే మన సబ్స్క్రైబర్స్ చాలామంది నన్ను అక్కను స్టార్ట్ చేయక్క, నీకు బాగుంటుంది, 2 ఆడపిల్లలు ఉన్నారు అండ్ నాగి గారికి కూడా పనులు లేవని చెప్పేసి అని అంటున్నారు కదా. సో ఇది చేసుకుంటే మీకు ₹1 ఉంటుంది, యూట్యూబ్ మీదే డిపెండ్ అవ్వకండి, ఇలా అని చాలా మాటలు చెప్పుకుంటూ వచ్చారు. నేను స్టార్టింగ్లో అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు తీసిన వీడియోసే షాపింగ్ వీడియోస్ అండి. నేను రీసెల్లింగ్ చేసేసి ఒక 50 వరకు అలా పెట్టుకొని అయితే నేను రీసెల్లింగ్ చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు, నేనే హ్యాండ్ స్టాక్ మెయింటైన్ చేస్తూ మంచి క్వాలిటీవి లో బడ్జెట్లో
శారీస్ అయితే తీసుకొచ్చాను. ఓన్లీ శారీస్ తీసుకొచ్చాను ఇవాళ. నేను ఒక 2 days ఆగి అందరూ డ్రెస్సెస్ అడుగుతూ ఉన్నారు. అంటే చాలామంది చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా కామెంట్స్ పెడుతున్నారు, ఏం అడుగుతున్నారు ఏంటనేది కూడా చాలా వరకు గ్రౌండ్ వర్క్ అనేది చేశాను అనమాట. చెక్ చేసుకున్నాను. సో ఏమేమి తేవాలి, ట్రెండింగ్ కలెక్షన్ ఏంటి, ఎక్కడ తక్కువకి వస్తుంది, ఎక్కడ క్వాలిటీ బాగుంటుంది, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసుకొని ఫైనల్గా స్టాక్ అయితే తెచ్చేసుకున్నాను అనమాట. మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నాగి చేసేది గోల్డ్ వర్కర్ అయినా ఓన్ షాప్ కూడా కాదు. లైక్ ఓన్ షాప్ ఏంటంటే ఆల్రెడీ జ్యువెలరీ అంతా చేసింది ఉంటుంది. మా దగ్గర అలా కాదు, అప్పటికప్పుడు ఆర్డర్ వస్తేనే మేము చేసుకోవడం అనమాట. సో ఇప్పుడు పనులు కూడా చాలా కాస్ట్ ఎక్కువైపోయి పనులేం రావట్లేదు. మాకు ఏదన్నా అదర్ సోర్స్ ఉంటే బాగుంటుంది అని ఆలోచించాము. ఇప్పుడు పెట్టుబడికి అయితే మేము ఏమంటారు, రోజువారీ ఇస్తారు కదా, చెప్పాల్సిన అవసరం లేదు, చెప్తున్నాను. ఇంటికి ఖర్చు పెట్టి కూడా ఇప్పుడు ఈ డబ్బులు ఇలా తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట. అట్లాని మిమ్మల్ని ఖచ్చితంగా తీసేసుకోండి, నేను ఇబ్బందుల్లో ఉన్న అట్లా కూడా అనట్లేదు. మీకు అవసరం అనిపిస్తే నేను మంచి రోజులు శ్రావణ మాసం వచ్చింది కదా, మంచి రోజులు బిగించేయాలి అన్న ఉద్దేశంతో సో అది అందుకని ఇప్పుడు స్టార్ట్ చేయడం కారణం. కొత్త ఇంట్లో కొత్త బిజినెస్ అనమాట. నేను ఇంట్లోకి వెళ్ళాకే చేద్దాం అనుకున్నాను, ఈ లోపు వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ అవ్వట్లేదు అనమాట. సో అయిపోయింది, శ్రావణ మాసం అయిపోయింది అని చెప్పేసి ఇంకా శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం మా వారు కనపడొచ్చుగా కోతి చెయ్యి కూడా లాగుతుంది. సో ఇదండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని అయితే నేను నమ్ముతున్నాను. సో నా రిక్వెస్ట్ అండ్ నా అవసరము, అండ్ మీకు కూడా బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజుల్లో ఇస్తాను. సో చూడండి కలెక్షన్ ఎలా ఉంది ఏంటనేది. మీరు తీసుకోకపోయినా కూడా మీకు చూస్తే ఒక ఐడియా ఉంటుంది కదా, ప్రైజెస్ కూడా మీరు చూస్తూ ఉంటారు కదా, చూసి అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అమ్మాయి మీ ఇంటి ఆడపిల్ల స్టార్ట్ చేసింది అని చెప్పేసి అయితే అనుకొని ప్రోత్సహించండి. డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ప్లీజ్ చేయొద్దు కొంచెం అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అంతే. నేను చూసిన వాళ్ళని ఏంటంటే అవసరమా, చీప్ క్వాలిటీ తక్కువ బడ్జెట్లో వస్తాయి, మీరు ఎక్కువ పెడుతున్నారు, అందరు ఇదే చేస్తున్నారు, ఇదైపోయింది యూట్యూబ్ ఓపెన్ చేయగానే అది ఇదని చాలా వచ్చేసాయి అనమాట. సో అందుకే చేస్తున్నారు కాబట్టి మీరు అన్నారు కాదనట్లేదు, కానీ ఎంతో అవసరం ఉంటే కానీ చేయరు కదా, అందుకని చెప్తున్నాను అనమాట. ఇదిగోండి నేనైతే రెడీ అయిపోయాను, చక్కగా వెళ్ళిపోతున్నాము. కొత్త ఇంట్లోనే ఇవాళ కొత్తగా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను దానికి సంబంధించింది. ఫ్రెండ్స్ అమ్మ క్యారేజ్ కట్టేసి గబగబా నేను కూడా అక్కడికి తీసుకెళ్ళదంతా క్లీన్ చేసుకొని చేశాను, అవేమీ వీడియో తీయలేదు. సో ఇదండి ఇవాళ నేను చేసిన వీడియో అయితే. ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ కొత్తగా 2 మంది ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శారీస్కి సంబంధించిన అప్డేట్స్ మొత్తం కూడా మీకు అను నాగి ఛానల్లో వస్తాయి. బేల్ అయితే ఓపెన్ చేసేసాను, ఇదిగోండి అన్నీ విడివిడిగా పెట్టేసుకున్నాను. సో కలెక్షన్ అంతా అసలు ఏమొచ్చింది అనేది కూడా మీకు అక్కడ క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను, చూసేయండి. సో బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే, అండ్ కంగ్రాట్స్ చెప్పిన వాళ్ళు, ఆల్ ది బెస్ట్ చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్.